చేసుకున్నాడు అనుకోండి, ఫ్యూచర్ ఆయనకు ఉంటది. ఎందుకు ఆయనకి ఏదనాలి మనం చేసుకుని. బలిజలకి కాపులకి లేదంటే అందులో ఉన్న ఒంటరి తెలగ కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది ఆయనే. ఇప్పుడు ఆ బలిజలను పక్కన పెడుతున్నారేమో రాయలసీమలో అనేది, అందుకే వాళ్ళు ఆ రేజ్ చేసిన పాయింట్. అక్కడ ఏమన్నా ఆయనకి ఇబ్బంది అయిందా పవన్ కళ్యాణ్ గారికి? అంటే రాయలసీమలో మొత్తం బలిజలకి ఇవ్వాలి, బలిజల్ని పట్టించుకోవట్లేదు ఎవరు, అక్కడ 2-3 కులాలు మాత్రమే అక్కడ రాణిస్తున్నాయి ఎప్పటి నుంచో అనేది. అంటే ఈయన కూడా అన్నాడు అనుకోండి ఆ మాట సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇప్పుడు తీసుకొచ్చారు కదా వైసీపీ ఎమ్మెల్యేని, అతనికి ఇవ్వమనండి సీటు, ఆర్ఎల్ శ్రీనివాస్ సరిపోతుంది కదా, ఇస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, కొన్ని కులాలు మాకు చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి రాష్ట్రం అంతా అని చెప్తారు. ఎవడు జడ్జిమెంటు? కులాలు అసలు ఎప్పుడు కొలిచారు, ఎప్పుడు లెక్కలు వేసారు కుల ప్రాతిపదికన? లెక్కలు లేవే మన దగ్గర, పార్టీలకు తెలుసు అది. జగన్ దగ్గర ఉందా లిస్టు, బాబు దగ్గర ఉంటుందా లిస్టు, కులగానన్న బాబు దగ్గర కంటే జగన్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే వాలంటీర్లతో చేయించాడు కాబట్టి. ఆ లెక్క ఉంది వాళ్ళ దగ్గర, కాబట్టి వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఎందుకని అక్కడ అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు? ఇటు పక్కన ప్రయోగాలు చాలా చేశాడు, ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు నర్సరావుపేట వచ్చినప్పుడు కమ్మ సామాజిక వర్గం ఓట్లు మొత్తం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని ఉన్నాయి? అక్కడ 4% కూడా లేవు, కానీ 12-15% ఉన్నారు బీసీలు అక్కడ. ఒట్టి యాదవ సామాజిక వర్గమే ఉన్నారు భారీ. బీసీలు అంతా కలిపితే 3